వెల్కమ్ టు తెలుగు స్టోరీస్. శ్యామ్ మంచి మనసు నెక్స్ట్ ఎపిసోడ్. అబ్బబ్బా రాధా, మీ చెల్లెలు గారి పోరు తప్పాలంటే ఇల్లు ఖాళీ చేయాల్సిందే. కానీ కాలేజీకి దగ్గరగా ఈ మాత్రం ఇల్లు మళ్ళీ దొరకదని ఆలోచిస్తున్నాను అనేవాడు. అబ్బా ఉండరు, ఏదో కాస్త విసిగించినా రేపు మనకి ఎంతో ఆసరాగా ఉంటారు. రాధ సిగ్గుపడుతూ అంది నవ్వి. మై గాడ్, ఏమిటి అప్పుడే నెలకే? మాధవ్ గాబరాగా అన్నాడు. ఎందుకంత భయం? చిలిపిగా నవ్వింది. నిజం చెప్పు రాధా, గాబరాగా అడిగాడు. లేదులేండి, ఇవాళ కాకపోతే రేపు పిల్లలు పుట్టరా? పుడితే ఎంచక్కా అమ్మమ్మ, పిన్ని లేని లోటు తీరుస్తారు. నిశ్చింతగా వాళ్ళ మీద వదిలి కాలేజీకి వెళ్ళొచ్చు. పాపం ఏదో వెర్రివాగుడు వాగుతుంది తప్ప చాలా అభిమానం ఉందండి. అయితే ముందే ప్లాన్ వేసి రెడీమేడ్ పిన్నిని తయారు చేసి ఉంచావన్నమాట. పిన్నమ్మ ఉంది కదా అని పిల్లని కంటాననకు. అప్పుడే నాడా దొరికిందని గోడే కొన్నట్టుంది. ఇంకా మనం సెటిల్ అవ్వలేదు. ఒక ఏడాది పిల్లల పర్వం వాయిదా వేద్దాం. ఇన్నాళ్ళు ఇంట్లో ఉండేవాడిని. ఒక్క వస్తువు కొనుక్కోలేదు. నీవు ఇంకా పర్మనెంట్ అవ్వలేదు. ఈ ఏడాది ఒకరి జీతం ఇంటి ఖర్చుకి, మరొకరి జీతం ఇంట్లో వస్తువులకి ఖర్చు పెట్టి అన్నీ సమకూర్చుకున్నాక తీరిగ్గా కందాం పిల్లల్ని. నయమే జ్ఞాపకం చేశావు. ఇవాళ టాబ్లెట్లు తెస్తా. వద్దండి, రాధ అయిష్టంగా అంది. నెల రోజులకే నా మీద ఇంట్రెస్ట్ పోయిందన్నమాట. అప్పుడే పిల్ల మీదికి మనసు పోతోంది అన్నమాట. అయితే మీ ఆడవాళ్ళు ఈ ప్రేమలు అన్నీ క్షణికాలు హాస్యంగా నిష్ఠూరం ఆడాడు. వద్దు మాధవ్, అలా ఎప్పుడూ మాట్లాడకు. చూడు, నా గుండెలు చీల్చి చూడు, నీ రూపే కనిపిస్తుంది. నా నరాల్లో నీ పేరే వినిపిస్తుంది. ఈ శరీరంలో ఏ భాగాన్నైనా చీల్చి చూడు, ప్రతి అంగుళంలో నీ మీద ప్రేమ, కృతజ్ఞత కనిపిస్తుంది రాధా ఆవేశంగా అంది. యూ సిల్లీ, ఏమిటంత ఎమోషనల్గా మాట్లాడుతున్నావు? హాస్యానికంటే రాధని దగ్గరకు లాక్కొని అన్నాడు. రాధ కళ్ళు ఎందుకో చెమర్చాయి. మాధవ్, నేనంటూ ఉన్నన్ని రోజులు నీ మీద ప్రేమ పోదు. దుమ్ములో పోర్లాడవలసిన పువ్వుకి నీ హృదయంలో చోటిచ్చావు. అందుకు కృతజ్ఞతనైనా చూపనా మాధవ్? ఈ ప్రపంచంలో నీవు, నీ ప్రేమ ఉంటే నాకింకేం అక్కర్లేదు మైమరుపుగా అంది. మాధవ్ రాధని గట్టిగా గుండెలకి హత్తుకున్నాడు. ప్రేమించడంలో కంటే ప్రేమించబడటంలో ఎంతో గర్వం, ఆనందం ఉంటుంది అనుకున్నాడు. వారిద్దరి మధ్య ప్రేమానురాగాలు శాశ్వతమని, ఒకరికొకరం అనుకొని మురిసే జంటకి అనుకున్నట్లంతా అయితే ఇంక నా ఉనికిని మీరు విస్మరిస్తారు. మీ జీవితాలు మీ చెప్పు చేతుల్లో లేవు, నా చెప్పు చేతుల్లో ఉన్నాయి సుమా అని నిరూపించడానికన్నట్టు వారిద్దరి జీవితాల్లో మాధుర్యాన్ని హరించి ఇద్దరి జీవితాల మీద విధి దెబ్బతీసింది. ఆ రోజు వాళ్ళ రెండో వెడ్డింగ్ యానివర్సరీ. ఆ రోజు ఇద్దరూ ఇంట్లో వంట చేసుకోకుండా హాయిగా పెద్ద హోటల్లో భోజనం చేసి రెండో ఆట సినిమాకి వెళ్ళి రావాలని ప్లాన్ చేసుకున్నారు. తెల్లటి జరీ చీర బహుమతిగా తెచ్చాడు మాధవ్. ముత్యాల హారం, ముత్యాల దిద్దులు పెట్టుకొని మెరిసిపోతోంది రాధ తెల్ల చీరలో. మాధవ్కి తెల్లటి పైజామా, లక్నో కుర్తా కొని ఇచ్చింది రాధ. ఇద్దరూ కొత్త బట్టలు కట్టుకుని పౌర్ణమి నాటి ఆ వెన్నెలలో హోటల్లో భోజనం చేసి స్కూటర్పై వెళ్ళి సినిమా చూశారు. ఆ ఇద్దరి ఆనందానికి చిన్న కొరతల. వారు కావాలనుకున్న ఏడాదిగా రాధ కోరిక తీరడం లేదు. ఒక ఏడాది వద్దన్నారు చూశారా? కావాలన్నప్పుడు పుట్టడానికి మన చేతుల్లో ఉందా? వద్దనుకోవడానికి వీలుంది కానీ కావాలనుకోవడం మన చేతుల్లో లేదని అర్థమైందా అంటుంది ఎన్నోసార్లు నిరాశగా. మాధవ్కి ఇప్పుడు ఇంట్లో పసిపాప కావాలని ఎంతో అనిపిస్తుంది. అనవసరంగా వద్దనుకొని ఆలస్యం అయింది అనిపిస్తుంది అతనికి. 2 ఏళ్ళు నిండిన ఆ రోజు ఇద్దరూ ఎంతో సంతోషంగా తిరుగుతున్నా ఆ వెలితి ఇద్దరి మనసుల్లో పూడ్చలేనంతగా అనిపించింది. అర్ధరాత్రి 12 అయింది. సినిమా విడిచిపెట్టేసరికి పుచ్చపువ్వు లాంటి వెన్నెల చల్లటి గాలి వీస్తుంటే స్కూటర్ మీద అతని నడుం చుట్టూ చేయి బిగించి వీపు మీద తల ఆంచి మాధవ్ అంది మత్తుగా. మై గాడ్, నన్ను స్కూటర్ నడపనిస్తావా? ఇంటికెళ్ళే వరకన్నా ఆగలేవా? అన్నాడు కొంటెగా. ఛీ పో, వీపు మీద ముద్దు పెట్టింది రాధ. ఏయ్, ఇది రోడ్డు, ఏమిటా సరసం? చూడటానికి ఎవరు లేరులే. మాధవ్, ఈ వెన్నెల, ఈ చల్లగాలి, నీవు స్వర్గం ఇంకా ఎక్కడో లేదు.
మాధవ్: అబ్బో! అమ్మాయి గారికి ఇవాళ కవిత్వం వస్తుందే. ఓ మై గాడ్! స్కూటర్ టైరు పంక్చర్ అయ్యి గాలి పూర్తిగా పోయి ఈట అటు ఊగింది. బ్రేక్ వేసి కాలు ఆంచి హెల్ విత్ ది టైర్. టైర్ పంక్చర్ అయింది అమ్మగారూ! దిగండి. దిగి వెన్నెలలో విహారం చేస్తూ కవిత్వాలు అల్లండి మేం సేఫ్టీని వేసే వరకు. అబ్బా! అర్ధరాత్రి ఏం గొడవ! అసలే నిద్ర వస్తుంటే ఇదో గొడవ. ఛ! అదేదో త్వరగా కానియ్యండి రాధా అంది రాధ. మాధవ్ సేఫ్టీని తీసి టైరు వేసి మార్చే ప్రయత్నంలో పడ్డాడు. నిర్మానుష్యంగా ఉన్న రోడ్డులో అక్కడక్కడ కొద్ది అడుగుల దూరంలో కానా మీద కూర్చున్న ముగ్గురు మనుష్యులని వీళ్ళు చూడలేదు. కానీ వీళ్ళని వాళ్ళు చూశారు. లేచి స్కూటర్ వైపు నడిచారు. స్కూటర్ స్టెఫీని బిగుస్తున్న మాధవ్ తన ముందు 3 నీడలు పడటం చూసి తలెత్తాడు. చడీ చప్పుడు లేకుండా ఒక్కసారిగా నీడ పడేసరికి ఉలిక్కిపడి తలెత్తాడు. రాధ కూడా చప్పుడుకి అప్పుడే అటు చూసింది. ఏమైంది? అందులో ఒకడు అడిగాడు. టైరు పంక్చర్ అయింది. మారుస్తున్నాను మాధవ్ జవాబిచ్చాడు. సహాయం కావాలా? మీరు లెండి. మేం మారుస్తాం. మాధవ్ కూర్చున్నవాడు లేచి నించుని ఎందుకు? పరవాలేదు. ఇంకా 5 నిమిషాలలో అయిపోతుంది అన్నాడు. మాధవ్ లేచి నుంచోగానే ఒకడు అతివేగంగా మాధవ్ ఏం జరిగిందో ఊహించేలోగా గడ్డం కింద ఒక్క గుద్దు గుద్దాడు. ఏమరపాటుగా ఉన్న మాధవి వెల్లకిలా పడ్డాడు. రాధ కెవ్వుమనబోయింది. ఒకడు చటుక్కున రాధ నోరు మూసి 2 చేతుల మధ్య రాధని కదలకుండా పట్టుకున్నాడు. మాధవ్కి ఆ ముగ్గురు గుండాలని అర్థమయి లేవబోతుంటే పొట్టలో ఒకటి గుద్దాడు. ఆ దెబ్బకి మాధవ్ తట్టుకోలేక పొట్ట పట్టుకు కూలబడిపోయాడు. రాధ అరవబోయింది. నోరు నొక్కేసి గింజుకుంటున్న రాధని మరింత గట్టిగా బిగించి పట్టుకున్నాడు. కింద పడిన మాధవ్ని ఇష్టం వచ్చినట్లు ఎడాపెడా 4-5 దెబ్బలు కొట్టడంతో మాధవ్ ఆ తాకిడికి తట్టుకోలేక, ప్రతిఘటించలేక చలనరహితంగా ఉండిపోయాడు. మూడోవాడు చకచకా మాధవ్ జేబులు వెతికి పర్సు, వాచీ తీసుకొని నోట్లో ఒక రుమాలు కుక్కి ఇంకో రుమాలుతో చేతులు వెనక్కి కట్టి మాధవ్ని రోడ్డు పక్కకి లాగేశాడు. స్కూటర్ చెట్టు పక్కకి లాగాడు. ఒకడు రాధని పట్టుకుంటే మరొకడు రాధ వంటి నున్న నగల్ని ఊడలాగి జేబులో వేసుకున్నాడు. వాచీ కూడా విప్పేశాడు. రాధకి భయంతో బాహ్యస్మృతి పోయింది. కళ్ళ ముందు మాధవ్ చావు దెబ్బలు తిని పడిపోవడం చూసి భయంతో ఆమె నిశ్చేష్టురాలయింది. వస్తువులను లాక్కుంటుంటే నగల కోసం ఇంత పని చేస్తున్నారని నగలన్నీ తీసేసుకోండి, తీసుకొని వదిలిపెట్టండన్నట్టు చేతులు జోడించి సంజ్ఞ చేసింది. అంతవరకు కేవలం డబ్బు, నగలు దొంగతనం చేసే ఉద్దేశంలో ఉన్న గూండాలు ఆ వెన్నెల వెలుగులో తెల్లటి చీరతో మెరిసిపోతున్న రాధని చూడగానే వాళ్ళ మనసులో అప్పటికప్పుడు కొత్త ఆలోచన మెదిలింది. ముగ్గురు కూడబలుక్కున్నారు. కాళ్ళు చేతులు కొట్టుకు గింజుకుంటున్న రాధని ముగ్గురు రోడ్డు పక్క ఖాళీ స్థలంలో చెట్ల చాటుకు తీసుకెళ్ళిపోయారు. జరిగే ఘోరం చూడలేనన్నట్టు చంద్రుడు మబ్బుల చాటుకి వెళ్ళిపోయాడు. సగం సగం స్మారక స్థితిలో ఉండి జరుగుతున్నది చూడక తప్పలేదు మాధవ్కి. కదలలేక, అరవలేక వళ్ళంతా చితికిపోయి ముక్కులోంచి రక్తం కారిపోతుంటే రాధపై జరుగుతున్న అత్యాచారాన్ని ఏ విధంగానూ ఆపలేని మాధవ్ కొంతసేపటికి పూర్తిగా స్పృహ కోల్పోయాడు. తెల్లవారేసరికి ఊరంతా ఈ వార్తతో గుప్పుమంది. రోడ్డు పక్కన పడి ఉన్న భార్యాభర్తలని ఎవరో లారీ వాళ్ళు చూసి తీసుకెళ్ళి ఆస్పత్రిలో పడేశారు. మాధవ్కి మోపైన గాయాలు తగిలాయి. ఎడం చెయ్యి విరిగింది. ముక్కులోంచి చాలా రక్తం ఎక్కించాల్సి వచ్చింది. రాధని ఘోరంగా మానభంగం చేసినట్లు డాక్టర్లు గుర్తించారు. పోలీసులకి కంప్లైంట్ ఇచ్చారు. ఉదయం 6 గంటలకి ముందుగా రాధకి తెలివి వచ్చింది. ఆమె శారీరకంగా కంటే మానసికంగా ఎక్కువ దెబ్బతినడంతో షాక్కి తెలివి తప్పింది. తెలివి వస్తూనే మాధవ్ మాధవ్ అంటూ కలవరించింది. పూర్తిగా తెలివి వచ్చి జరిగింది గుర్తురాగానే బోరున విలపించింది. మాధవ్ 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 ఏడి, నన్ను చూడనియ్యండి అంటూ డాక్టర్లు వారిస్తున్నా వినకుండా అతని దగ్గరకు తీసుకెళ్ళే వరకు ఊరుకోలేదు. మంచం మీద వండి నిండా కట్లతో తెలివి లేకుండా పడి ఉన్న మాధవ్ని చూస్తూనే అతని మీద వాలిపోయి ఏడవసాగింది. మాధవ్కి రక్తం ఎక్కిస్తున్నారు. కదల్చకూడదని ఆమెను నర్సులు బలవంతంగా లేవదీసి తీసుకెళ్ళిపోయారు.
ఓహో! నన్ను వదలండి. మాధవ్‌ని వదిలి నేనుండను. నన్నిక్కడే ఉండనియ్యండి అంటూ పక్కనే ఉన్న కుర్చీలో కూలబడింది. ఆమె అసలు నించోలేని స్థితిలో ఉంది. కాళ్ళు వణుకుతూ, కళ్ళు తిరుగుతున్నట్టున్నా బలవంతంగా కూర్చుంది. ఈలోగా పోలీసులు వచ్చి వివరాలు అడిగారు. తమ పరువు, ప్రతిష్ఠ అన్నీ మంటగలిపిన ఈ దుర్ఘటన గురించి చెప్పకుండా ఉండలేని పరిస్థితిలో పడింది. ఎవరికీ తెలియకుండా జరిగితే తమలో తాము బాధపడవచ్చు. తెలివి తప్పిన స్థితిలో ఆస్పత్రిలో చేరాక, పోలీసు కేసయ్యాక వివరాలు ఎలా దాచగలరు? మానభంగం జరిగిన అవమానం కంటే దాని గురించి నలుగురు ముందు వెల్లడించుకోవటం, ఊరు వాడ ఈ సంగతి తెలియడం, పేపర్లలో వార్తలు వస్తాయి. శరీరానికి జరిగిన అవమానభంగం కంటే నలుగురి ముందు బతుకు బట్టబయలు అయిన మానభంగం ఎక్కువ కష్టం కలిగించింది రాధకి. చెప్తూ ఇన్స్‌పెక్టర్ మొహం చూడలేక, డాక్టర్ మొహం చూడలేక తలదించుకొని కన్నీళ్లు కారుస్తున్న రాధని చూసి లేడీ డాక్టర్ ఓదార్పుగా భుజం తట్టి టేక్ ఇట్ ఈజీ. వీఆర్ ఆల్ విత్ యూ. అవమానం మా అందరిదీను అంటూ ఇన్స్‌పెక్టర్‌తో దోషులను పట్టుకుని శిక్షించాలని ఆవేశంగా అంది. ఇన్స్‌పెక్టర్ వి విల్ ట్రై అవర్ బెస్ట్ మేడమ్ అన్నాడు. రాధ ఉద్యోగస్తురాలని, ఏ దిక్కుమొక్కు లేని ఏ ఆడవాళ్ళ కేసులో అయితే తీసుకోకపోయినా పర్వాలేదు కానీ, ఇలాంటి ఉన్నత కుటుంబం స్త్రీపై జరిగిన ఈ అత్యాచారాన్ని చూసి చూడనట్లు ఊరుకోవడానికి వీలులేదని అతనికి తెలుసు. హూ, ఎన్ని యుగాలు గడిచినా ఆడదాన్ని ఆట వస్తువుగా, విలాస వస్తువుగా వాడుకునే ఈ పురుష ప్రవృత్తి ఇంకెన్ని యుగాలకి మారుతుందో. ఒక ఆడదానికి ఈ సమాజంలో ఉన్న రక్షణ ఏమిటి? భర్త పక్కనున్న ఎంత ఘాతుకం చేస్తే పురుష అండలేని స్త్రీల గతి ఏమిటి? ఎంత అభ్యుదయ సాధించాం అనుకున్నా స్త్రీ ఒంటరిగా ఈనాటికి బతికే రక్షణ లేని మనం సాధించిన ప్రగతి ఏమిటి? ఛ! ఇంత ఘాతుకంగా, ఇంత కిరాతకంగా ఓ ఆడదాన్ని అనుభవించే ఆ వెధవలకి దొరికే ఆనందం ఏమిటో! సెక్స్ అంటే పైశాచిక కామమా? అదో సున్నితమైన తియ్యని అనుభూతి కావాలని కానీ పైశాచిక కృత్యం జరిపేవాళ్ళు రాక్షసులు కాక మనుషుల్లా కీచకులు, రావణులు అన్ని యుగాలలోనూ ఉంటారు కాబోలు. ఇన్స్‌పెక్టర్ ఈనాడు ఈమె, ఇంకొక రోజు ఇంకో స్త్రీ, ఇలా ఎన్ని మానభంగం కేసులు వస్తున్నాయో తెలుసా? ఈ మానభంగం జరిగిన స్త్రీల గతేమిటి? వారి భవిష్యత్తేమిటి? లేడీ డాక్టర్ చాలా ఆవేశంగా అంటూ రాధ మొహం చూసి ఆగిపోయింది. అప్పుడామె ఉన్న స్థితిలో ఇంకా మాట్లాడి ఆమెని భయపెట్టలేకపోయింది. ఆమె మాటలకి తోటి డాక్టర్లు, నర్సులు అంతా ఏకగ్రీవంగా రాధకి జరిగిన అన్యాయం ఆమె ఒక్కరిదే కాదు, మొత్తం స్త్రీ జాతిదే అంటూ మాట్లాడారు. మానం, గీనం, పవిత్రత అంతా ట్రాష్. ఐ డోంట్ బిలీవ్ దోస్ థింగ్స్. కానీ ఒక స్త్రీని ఇష్టం లేకుండా అంత క్రూరంగా చెరచడం మాత్రం అమానుషం. పశుత్వం ఉపయోగించి బలప్రయోగంతో ఒక స్త్రీని అనుభవించే హక్కు వాళ్ళకేముంది? మనకు చెందిన ఏ వస్తువన్నా ఇంకోరు దొంగిలిస్తే ఊరుకోం. అలాంటిది ఒక స్త్రీని ఇలా అవమానం పాలు చేసిన వాళ్ళని చట్టం ఉరితీసినా పాపం లేదంటాను. జైలు శిక్ష కాకుండా హత్య చేసిన వాడికి విధించే ఉరిశిక్ష లాంటిది విధించాలంటాను. హత్య చేస్తే మనిషి ఒకసారే చేస్తాడు. కానీ ఇలా మానభంగం జరిగిన స్త్రీ రోజురోజుకీ చచ్చే పరిస్థితి మన సమాజం కల్పిస్తుంది. అంచేత హత్య కంటే తక్కువ నేరం కాదంటాను. లేడీ డాక్టర్ చాలా ఆవేశంగా అరిచింది. థాంక్స్ ఫర్ వాచింగ్ ఇట్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫ్రెండ్స్. థాంక్యూ.